రైతులు తమ శనగ పంటను దళారుల నుంచి మోసపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు విక్రయించాలని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ సూచించారు. శనగ కనీస మద్దతు ధర క్వింటాకు 5,875 రూపాయలు నిర్ణయించినట్లు తెలిపారు. పులివెందుల, తొండూరు, జంబలమడుగు, మద్దునూరు, ప్రొద్దుటూరు, కమలాపురం మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరికొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. శనగ పంట సాగు చేసిన రైతులకు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ సూచించారు. క్రాప్ అనేది మన జిల్లాలో రావటం జరిగింది. శనగ అనేది ఇంచుమించుగా అన్ని చోట్ల కూడా ఇప్పుడు హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. ఇంకొక 10-15 రోజుల్లో హార్వెస్టింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంఎస్పి కన్నా కొంత తక్కువ ధరకి మార్కెట్లో కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన జిల్లాలో రైతులందరికీ కూడా సపోర్ట్ ప్రైస్ ఇచ్చే విధంగా మనం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రేపటి నుంచి జిల్లాలో 6 ప్రదేశాల్లో మనకి శనగల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మార్కెట్లో 5,100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున మార్కెట్లో జరుగుతూ ఉంది. అయితే ఎంఎస్పి మనకి 5,875 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి యొక్క పండించినటువంటి శనగల్ని మార్కెట్ కమిటీల ద్వారా మీకు ఎక్కడెక్కడ ఈ సెంటర్ను ఓపెన్ చేస్తున్నాం అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. So currently in the CM app already the registration of the farmers has started. In CM app మనము ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎనేబుల్ చేసాము. ఆర్ఎస్కేస్కి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కు కూడా ఇన్ఫర్మేషన్ ఏర్పాటు జరిగింది. వాళ్ళకు ట్రైనింగ్ కూడా వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చాము, ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాము. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.